హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేష్ కుమారి. ఈరోజు నేనైతే పుచ్చకాయతో జ్యూస్ చేస్తున్నాను. మా వారు తీసుకొచ్చారనమాట. చాలా పెద్దది, ఇది ఎప్పుడు తరుగుద్దా అని నేనైతే కాస్త భయపడి ఒక హాఫ్ పుచ్చకాయనైతే నేను జ్యూస్ చేసేసి ఇచ్చేద్దాము, స్పీడ్గా ఇది అయిపోతుంది అని చెప్పి నేనైతే ఐడియా చేశాను అనమాట. ఇలా ఒక జ్యూసర్ తీసుకున్నాను. జ్యూసర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సీడ్స్ అనేవి జ్యూస్లోకి రాకుండా ఉంటుంది. పిల్లలు తాగినా వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండదు, వాళ్ళైతే ఈజీగా తాగేయడానికి బాగుంటుంది అని చెప్పి నేనైతే జ్యూసర్లో వేసేసాను. చాలా సింపుల్ అనమాట. నేను షుగర్ అనేది పల్ప్ మధ్యలో ఉండిపోతుంది అని చెప్పి షుగర్ అనేది తర్వాత యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకున్నాను. ఈ జ్యూస్ అయితే తయారైపోయినట్టే. మీరు ఇలాగైనా పిల్లలకి ఇచ్చేయచ్చు, లేదంటే 2 ఐస్ క్యూబ్స్ వేసైనా ఇవ్వచ్చు, లేదంటే ఫ్రీజర్లో కాసేపు పెట్టైనా ఇవ్వచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇలాగే మీరు తాగేసేయచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐస్ చేస్తున్నాను అనమాట. పుచ్చకాయతో ఐస్ అనమాట, పుచ్చకాయ జ్యూస్తో. ఇలా మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ ఉంటే తీసేసుకోండి, అందులో వేసేయండి. ఒకవేళ ఐస్ మౌల్డ్స్ అనేవి మీ దగ్గర లేకపోతే మీ దగ్గర టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్లో వేసి మీ దగ్గర ఏమైనా స్టిక్స్ ఉంటే స్టిక్స్ కూడా పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఓవర్ నైట్ పెట్టేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయ జ్యూస్తో ఐస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.